క్లబ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు 18, 19, 20 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఫస్ట్ జనరేషన్లో మ్యాక్సిమమ్ 90% చనిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా అందుబాటులోకి వచ్చారు. వాళ్ళు చూసారు థర్డ్ జనరేషన్ టేకప్ చేశారు. అలా మా ఫాదర్ నేను సెకండ్ జనరేషన్. మా పిల్లలు ఉన్నారు. బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు అబ్బాయి యశ్విశేఖర్ అని మా బావగారు. పిల్లలు థర్డ్ జనరేషన్. సో ఈ పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చేస్తారు. Oh ya, halo. ఎందుకంటే క్లబ్లో చాలామంది కూడా ఈ క్లబ్ రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళు నేషనల్ లెవెల్లో కబడ్డీ టోర్నమెంట్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దీని ద్వారా రైల్వేలో, ఎన్ఎస్సీలో, ఈపీఐఎల్లో, ఆర్టీసీలో, హిందూస్థాన్ పీపుల్స్లో జాబులు అంటే ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. స్పోర్ట్స్ కోటాలో నాకు జగదీశ్వర్ యాదవ్ కానీ మనకు ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ ఆయన ఈ గ్రౌండ్లో వచ్చి ఆడినవాడే. తర్వాత సుదర్శన్ యాదవ్ అని రెఫరీ స్పోర్ట్స్ చైర్మన్ అండి ఆల్ ఇండియా, ఆయన చనిపోయారు. ఆయన ఈ గ్రౌండ్లో వచ్చాడు. దానం నాగేంద్ర కూడా ఈ గ్రౌండ్లో వచ్చి ఆడినవాడే. తర్వాత మన జిహెచ్ఎంసీ డైరెక్టర్ ఉండే ప్రేమరాజ్ అని చనిపోయాడు. ఆయన కూడా ఈ గ్రౌండ్లో వచ్చి ఆడినవాడే. కొన్ని ఫొటోస్ ఏవైతే అంటే మనం టోర్నమెంట్ కండక్ట్ చేసిన ఫోటోస్ ఈ ఫైల్ కావాలంటే ఇవ్వచ్చు. ఫోటోస్ ఏమైనా కావాలి అంటే సో ఇది మనం 1989లో కండక్ట్ చేసిన అంటే సాగులకి దీంట్లో అప్పట్లో వీళ్ళు ఆర్గనైజేషన్ అయితే టీమ్స్ నేషనల్ వైడ్గా వచ్చిన బాంబే టీం, ఇది ఆసియా టీం ఫర్టిలైజర్ బాంబే టీం 1989. సార్ ఫండ్స్ ఎలా సార్ ఫండ్స్ ఎలా రేజ్ చేస్తారు? ఫండ్స్ ఓన్ ఫండ్స్ కంప్లీట్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఓన్గా వేసి ఈ 120 అంటే 120 మంది అని కాదు, స్ప్రెడెడ్ యాక్చువల్లీ. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు 150 నుంచి 180 మంది ఉన్నారు. కానీ జనరేషన్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. బట్ యాక్టివ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ ఇప్పుడు ఒక ఫాలో అంటే 90లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో 4 పిల్లలు ఉంటారు. వాళ్ళ మళ్ళీ నెట్వర్క్ టైప్ వచ్చేది కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అంటే అప్పట్లో అంతా అంటే పొలిటికల్లీ కూడా వీళ్ళు సార్ మనకు ఆఫీషియల్గా గవర్నమెంట్ నుంచే వస్తుంది. గవర్నమెంట్ ఫండింగ్ నెక్స్ట్ నెహ్రూ యువ కేంద్రం దాని ఏదైతే యూత్ అసోసియేషన్ అక్కడ నుంచి కొంత ఫండ్ రిలీజ్ చేస్తారు. చెప్పినట్టు ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంటే టేకప్ చేసే వాళ్ళ నుంచి మీకు ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా? అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఆయన్ని ఎవరు చేస్తారు అని ప్రీవియస్ అనుకుంటున్నారా? జనరేషన్ పడుకున్నంత ఇంట్రెస్ట్, రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ జనరేషన్ పట్టు కూడా ఉందా? ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా మనకు రన్ అవుతా ఉంది. ఇంకా ఈజీలీ అనేసరి 25 to 30 years వరకు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు వాళ్ళ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 25, 26 ఉన్నారు. అనేసరి ఈజీగా 25 years తీసుకెళ్తారు. దాని తర్వాత చెప్పలేం మళ్ళీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే హెల్త్ రిలేటెడ్ కూడా ఏమైనా చేస్తారా సార్? క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తాం. ఎవరితో టైప్ అవుతారు సార్? ఇప్పుడు మనకు ఇక్కడ విదేశీ
లేదు మేడం. అదేంటంటే అది మోటివేట్ చేస్తే అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతవరకే అది చేద్దామని ఇంటెన్షన్ ఉంది. బట్ ఫైనాన్షియల్ కాకుండా వేరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్స్ కానీ లేదా ఇంకేమైనా స్టడీ మెటీరియల్స్ కానీ వాటర్ హాస్పిటల్స్లో ఏమైనా రిక్వైర్మెంట్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ అమౌంట్ అంటే ఎలా కలెక్షన్ ఎలా చేస్తారు యాన్యువల్ గా ఇలా అని ఏమన్నా ఉంటుందా? అలా ఏం లేదు మేడం. కార్యక్రమాన్ని బట్టి అంటే బట్టి సో అప్పటికప్పుడు వినాయక చవితి అండ్ తర్వాత నవరాత్రి ప్రోగ్రామ్ అదే దాంట్లోనే అయితే స్పోర్ట్స్ ఏంటంటే కబడ్డీ ఏదైతే ఉందో ఇది చేయాలి. కానీ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ కంటే కూడా ఈవినింగ్ యాక్టివిటీస్ ఏంటంటే అప్పుడు మట్టిలో ఆడేవారు, షార్ట్స్ వేసుకొని బన్నీలు వేసుకొని ఆడేవారు. అది ఇది ఊరు బయట ఉండేది ఒకప్పుడు, ఇది ఊరు సెంటర్లో అయిపోయింది, మధ్యలో అయిపోయింది. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మ్యాటింగ్ సిస్టమ్ వచ్చింది, మ్యాట్ పైన ఆడుతున్నారు. సో అందుగురించి కొద్దిగా దూరం అయ్యారన్నమాట. సరే ఇప్పుడు మెంబర్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఏమైనా ఎలక్షన్స్ పెడతారా? అంటే మ్యాక్సిమం అయితే ఎలక్షన్స్ పెడతాము, బట్ దాన్ని కూడా ఏకగ్రీవంగా మెంబర్స్ ఎలా జాయిన్ అవ్వచ్చు సార్? కొత్త మెంబర్స్ ఎలా జాయిన్ అవ్వచ్చు? నార్మల్గా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అంటూ ఏముండదు మేడం. జస్ట్ లైక్ లేదు మేడం, లేదు. అంటే ఉన్నారు, వస్తారు. మేము ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఉంటారు దాంట్లో. మెంబర్స్ అయితే గర్ల్స్ అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, బట్ యాజ్ ఎ మెంబర్స్గా అంటే పర్మనెంట్ మెంబర్స్ కాకుండా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. And you have students who are locals here? Sorry? You might have students who are from Maharashtra? లేదు ఓన్ ఫండింగ్. అంటే పొలిటికల్ అంటే ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా ఏదో ఒక పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళ పార్టీ అని కాకుండా అంటే ఓ వెల్విషర్గా తీసుకుంటాం మేము. అంటే మేము పొలిటికల్ పార్టీ వాళ్ళని కాకుండా శాంతి వెల్విషర్ కింద వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాన్స్టిట్యూషన్ ఏంటి సార్? మెంబర్స్ ఎక్కువ మంది బిజినెసా, ఎక్కువ మంది ఎంప్లాయీసా, రెండు కాంబినేషన్ ఉన్నారా? రెండు కూడా మేడం. ఇక్కడ ఏంటంటే బిజినెస్, రెండోది ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ సెగ్మెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ లేరు ఆ జనరేషన్లో ఉంటాయి. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్లో మ్యాక్సిమం ప్రైవేట్ ఎంప్లాయీస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు. ఏజ్ సర్టన్ ఏజ్ 18 years తీసుకుంటే దానికి ఓకే, 18 అవ్వాలి. అంటే ఇప్పుడు వాళ్ళు 12-13 years పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాం. మనం కాదనలేం కదా, అంటే ఈవెంట్స్లలో. ఒకవేళ బాడీలో తీసుకోవాలంటే 18 and above తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. 18 years and above. సరే అప్పర్ లిమిట్ ఉందా సార్? అప్పటి అంటే యూత్ క్లబ్ పెట్టుకున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను 52 ఉన్నాను. సో నేను ఆ బాడీలో లేను. సో సలహాదారు అంటే చీఫ్ అడ్వైజర్ ఉంటాను అంతే. సో సర్టన్ ఏజ్ 35 to 40 వరకు ఓకే. సరే ఇప్పుడు నేషనల్ లీడర్స్ బర్త్డేలు అట్లాంటివి ఏమైనా చేస్తారా? అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ ఇప్పుడు ముందర అంబేద్కర్ మా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ అంబేద్కర్ అసోసియేషన్ కూడా జనరల్ అనమాట. సో ఆయన ఆధ్వర్యంలో ఏమైనా ఉంటే మీ క్లబ్ తరఫున మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు నేషనల్ లీడర్స్ బర్త్డేలు గాంధీ గాంధీ జయంతి చేస్తాం సార్, గాంధీ జయంతి చేస్తాము.
రెండోది అంబేద్కర్ అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఇంకా ఆయన పాదయాత్ర చేసింది కాబట్టి యూత్ డే అండి ఇంటర్నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద బర్త్డే అన్నాను. అలాంటిదైతే లేదు ఉన్నామంటే ఎవరైనా పిలిస్తే మనం ఎంత ఇన్విటేషన్ బట్ మనం ఐడెంటిఫై చేశారు మీకు ఎవరైనా ఏ బాడీస్ నుంచి అంటే జిహెచ్ఎంసీ వచ్చి చెప్పారు మీకు ఎవరి దగ్గర నుంచి పర్మిషన్స్ అప్రూవల్స్ రావాల్సి ఉంటాయి ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు బేసిక్గా ఎవరిని అప్రోచ్ చేయాలి ఏదైనా చేయాలి తర్వాత ఎక్స్టర్నల్ పర్సన్ అంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మీకు డైరెక్ట్గా ఈ వార్డ్ ఆఫీస్లో సంబంధించి ఇప్పుడు అది ఇట్లా వాడాల్సింది కన్ఫర్మ్ అయ్యింది వాడాలి నాకు ఇప్పుడు ప్రజెంట్ అంటే మున్సిపల్ పోలీస్ పర్మిషన్ కావాలి నాచారం పోలీస్ స్టేషన్ ఏమన్నా అగ్రిమెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్చువల్ వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలి మొత్తం ఇద్దరు పెట్టాలి వాళ్ళని నార్మల్గా వాళ్ళు ప్రాబ్లం చేసుకోవాలి కానీ అక్కడ ఇద్దరు పెట్టాలి సిటీ బోర్డ్ అంటే ఎక్కడికి వెళ్తుంది సిటీ బోర్డులో ఆన్లైన్లోనే పర్మిషన్ అది ఈజీగా దొరుకుతుంది అసోసియేషన్ యాక్టివ్గానే ఉంది అని ఏమన్నా మీరు రెన్యువల్ చేసుకుంటుండాలి ఎవ్రీ ఇయర్ కానీ 3 years కానీ అది ఎవరి పర్మిషన్ ఎవ్రీ ఇయర్ అకౌంట్ సబ్మిట్ చేయాలి కానీ అది ఆన్లైన్ అది స్మూత్గానే అది ఎక్కడ ఉంది ఇంకా స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో మీరు తీసుకోవాల్సిన పర్మిషన్స్ ఏమంటారు అనుకోని సంఘటన